మనతోటి రాష్ట్ర అధ్యక్షుడు నాగనమణి చెన్నారాములు గారు ఉన్నారు. వారిని అడిగి వారి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు చెప్పండి. నా పేరు నాగనమణి చెన్నారాములు ముదిరాజ్. నేను ఉమ్మడి పాత మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, ప్రస్తుతం వనపర్తి జిల్లా వనపర్తి పట్టణంలో పుట్టాను. మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. మా తల్లిదండ్రులు, మా అమ్మ పేరు మణెమ్మ, మా నాన్నగారి పేరు వెంకటస్వామి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, బిఎడ్ కంప్లీట్ అయింది. తర్వాత ఎంఫిల్ కంప్లీట్ అయింది ఎకనామిక్స్లో. పిహెచ్డి కంప్లీట్ అయింది, ఇంకా అవార్డు వచ్చేది ఉంది. మీరు కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే టీచర్గా ఎక్కడ ఫస్ట్ ప్రస్థానం మొదలైంది? నా యొక్క టీచర్ కెరీర్ ఏదైతుందో ఫస్ట్ 1984లో నా డిఎస్సి జరిగింది. 84లో నేను సెలెక్ట్ అయ్యాను. తర్వాత 85లో జనవరిలో నా అపాయింట్మెంట్ అయిందనమాట. అంటే యాక్చువల్గా ఫస్ట్ అపాయింట్మెంట్ 12/12/1985. మీరు హెడ్ మాస్టర్గా మీ అంతటా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారా, లేకపోతే రిటైర్మెంట్ అయిన తర్వాత బయట? నా అంతటా నేనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ సమాజ సేవలో పనిచేయాలని, ఈ భారతదేశంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు, పేద ప్రజలందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ, మైనారిటీ, అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారనమాట. అంటే ఈ దేశంలో ఉండేటువంటి మెజారిటీ 90% ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ దేశంలో 79 సంవత్సరాల స్వతంత్రానంతరం కూడా ఇంకా జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదు. అందుకోసం ఖచ్చితంగా ఆ అభివృద్ధి జరగాలంటే మనలాంటి వాళ్ళము, తెలిసినటువంటి వాళ్ళము రాజీనామా చేసి ముందరికి వచ్చి పనిచేస్తేనే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజల కోసం అని చెప్పి నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరాను. అసలు బీసీఎఫ్ అంటే ఏంటి ఎవరికి తెలియదు కదా, దాని అబ్జర్వేషన్ ఏంటి, దాని యాక్టివిటీస్ ఎక్కడి నుంచి చేస్తారు మీరు? బీసీఎఫ్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ అన్నమాట. అంటే వెనుకబడిన కులాల సమాఖ్య. ఈ వెనుకబడిన కులాల సమాఖ్యలో దాదాపు భారతదేశంలో 60% ప్రజలు బీసీలు. అయితే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ భారతదేశంలోని 60% ప్రజలకు ప్రజాస్వామ్యం అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు వాళ్ళకు దక్కలేదు. విద్య, ఉద్యోగం, రాజకీయం, ఉపాధి, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు, అనేక విషయాలలో కూడా బీసీలకు ఇంకా సరైనటువంటి హక్కులు దక్కలేదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పొందుతున్నారు, కానీ బీసీలకు పొందడం లేదు. అందుకోసం ఈ బీసీల యొక్క వెల్ఫేర్ కోసం, సంక్షేమం కోసం మరి ఒక సరైనటువంటి, అంటే రాజకీయాలకు అతీతంగా, అంటే ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా, పార్టీలకు జేబు సంస్థగా ఉండకుండా స్వతంత్ర సంఘంగా ఉంటూ బీసీల డిమాండ్లే పరమావధిగా బీసీల కోసమే పనిచేసే దానికోసం బీసీఎఫ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సమాజంలో 100 మంది పబ్లిక్ని తీసుకున్నట్లయితే 20% ఏమో ఉండాల్సిన దానికన్నా అదర్ అంటే అమౌంట్ ఎక్కువ ఉంది, 50% మిడిల్ క్లాస్ ఉంటే ఇంకా 30% ఇంకా అసలు ఏమి అట్టడుగు వర్గాన్ని ఉన్నారు. వారి గురించి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే భారతదేశం అనేటువంటిది దాదాపు 6000 కులాలుగా విభజించబడినటువంటి సమాజం ఇది భారతదేశం. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ కుల వ్యవస్థ లేదు. ఎక్కడైనా వెళ్తే ఆఫ్రికా లాంటి చోట్ల పోతే నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు అని ఉంటుంది, కానీ భారతదేశంలో మాత్రం 6000 కులాలు ఉన్నాయి. ఈ 6000 పైగా కులాలు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక 5% ఆర్ 6%, మహా అంటే 10% అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. మిగతా 90% పీపుల్ ఎవరైతే ఉన్నారో కింది కులాల వాళ్ళు, శ్రామిక కులాల వాళ్ళు, అంటే రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీలు. వీళ్ళకు ఎలాంటి దోపిడీ కానీ లేదంటే అన్యాయం, అక్రమాలు చేయడం కానీ అనేటువంటిది ఎలాంటిది ఉండదు. వ్యాపార వ్యవహారాలు చాలా తక్కువ. కేవలము చేతి వృత్తులు చేసుకొని లేదంటే అటవీ సంపద సేకరణ చేసుకొని జీవించేటువంటి అమాయక జీవులు. వీళ్ళు ఎలాంటి దోపిడీ చేసేటువంటి ఆస్కారం, అవకాశాలు లేవు. కాబట్టి రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు. కానీ వీళ్లకు సరైనటువంటి చేసిన శ్రమకు ఫలితం రావడం లేదు, లేదంటే చేస్తున్నటువంటి వ్యాపారంలో అమ్ముకునేటువంటి వానికి సరైనటువంటి సంపద గిట్టుబాటు రావడం లేదు, రైతులకు గిట్టుబాటు రావడం లేదు. దీనికి మీరు అన్నట్లు ఏమవుతుందంటే కొద్దిమంది ఎవరైతే మోసం, దోపిడీ, దగ చేసి వ్యాపారం చేస్తారో అట్లాంటి వాళ్ళు మాత్రమే అన్యాయం, అక్రమాలు చేసి
విపరీతమైనటువంటి తరతరాలు కూర్చుంటే కూడా తిని తరగనటువంటి సంపద సంపాదించుకుంటున్నారు. కానీ ఇదే రెక్కల కష్టం మీద లేదంటే చేతి శ్రమ చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరలకు చేస్తున్నటువంటి పని దొరకకపోవడం, అసలు భారతదేశంలో క్రమక్రమంగా పని కూడా దొరకకుండా అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అనమాట. అంటే ఈ మిషనరీ పెరుగుకుంటూ పోతుంది మెల్లమెల్లగా. ఎప్పుడైతే మిషనరీ వస్తుందో ఈ ప్రజలకు పని దొరకకుండా అవుతుంది. పని దొరకని పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే, అసలు గతంలో ఇంత పని దొరికితే ఆ పని దొరికిన పనితో పని చేసుకొని తాను తింటూ పిల్లలకి బట్టలు మంచి సౌకర్యం చేసుకొని పిల్లలను చదివించుకునేవాళ్ళు. ఇప్పుడు పని కూడా దొరకపోవడం వల్ల అసలు రేపటికి అన్నం ఎట్లా, భోజనం ఎట్లా అని ఆలోచించే స్థితిలో ప్రజలు చాలా పేదరికం. 145వ స్థానంలో ఉంది మన భారతదేశం. అంటే ప్రజల ఆకలి తీర్చటంలో భారతదేశము 145వ స్థానంలో ఉంది. మనం ఏమనుకుంటున్నాం, ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది, ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి స్థానంలో ఉందని మన ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. కానీ ప్రపంచ సూచి చూస్తే ఆకలిగా ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిలో 145వ స్థానంలో ఉంది. మీరు అన్నట్లు ఇట్లా పేదరికం ఒకవైపు ఇంకా పేదలు అవుతుంటే, మరి ఒకవైపు ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోయి ప్రపంచ కుబేరులుగా మారిపోతుంది. ఇప్పుడు గ్రామాలలో చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా ఇంకా కుల వివక్ష అనేది పోలేదు. ప్రతి గ్రామంలో ఏదో ఒక కులం, అగ్రకులం ఉండటం, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన మీరేమి చేస్తారు, ఎలా పోరాటం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పటికి కూడా గతంలో అసలు అంటరానితనం అనేటువంటిది చాలా చాలా భయంకరంగా ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ నాటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అటువంటి కుల వివక్షను ఎదుర్కొన్నాడు అనమాట. అంటే అంతకంటే ముందు ఇంకా దారుణంగా ఉండేది. బాబాసాహెబ్ కంటే ముందు ఏమిటి, వాళ్ళకంటే మూతికి ముంత కట్టేవాళ్ళు, వెనక చీపురు కట్టేవాళ్ళు, కట్టి వాళ్ళ యొక్క అడుగు జాడలు కూడా భూమి పైన పడకూడదు. లేదు నువ్వు ఉమ్మి వస్తే ఏడంటే ఉమ్మియకూడదు, ముంతలే ఉమ్ముకొని తన ఇంటికి తీసుకుపోయి తన భూమి లోపల గుంత తోగి దాచిపెట్టాలి. అంత భయంకరమైనటువంటి అంటరానితనము, కుల వివక్ష అనేది ఉండేది. కానీ ఎక్కడ నీళ్లు, బావులలో నీళ్లు తాగేది లేదు, ఒక బోరింగ్ దగ్గర నీళ్లు తాగదామంటే తాగనిచ్చేలేదు. అంటే దాహం తీర్చుకునేటువంటి పరిస్థితి, అంటే ప్రకృతి పరంగా వచ్చిన నీళ్లను తాగేటువంటి అవకాశం కూడా లేనటువంటి వివక్ష, భయంకరమైన వివక్ష భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు కొనసాగింది. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు విద్యను, విజ్ఞానాన్ని అందించిన తర్వాత, చదువుకున్న తర్వాత, ప్రపంచక జ్ఞానం పెరిగిన తర్వాత మరి ఈ వివక్ష సరైనది కాదని బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేయడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రజలకు ఎంతో కొంత రాజ్యాంగపరమైన హక్కులు వచ్చి నిలబడ్డాయి. కానీ హక్కులు రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో అగ్రకులాలకు సంబంధించినటువంటి కొన్ని కులాల వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఈ పేద ప్రజలను అంటరాని పరిస్థితిలో వాళ్ళు అట్లనే ఇంకా వివక్ష చూపిస్తున్నారు. ఇంకా 2 క్లాసుల పద్ధతులు పెడుతున్నారు. తర్వాత వాళ్ళను ఎక్కడికి ఏ పనులు కూడా రానియకుండా అంటరాని వారిగా చూస్తున్న పరిస్థితి గ్రామాలలో ఉంది. అయితే ఈ చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బాగా యూనివర్సిటీలో అటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా అభివృద్ధి అయినటువంటి వాళ్ళు దాన్ని గుర్తించి అసలు వాళ్ళు మనల్ని అంటరాని వాళ్ళు అనేటువంటి పని ఏముంది, మనమే అభివృద్ధి అయితే అయిపోతుంది కదా అనే దాంతోన స్వయం కృషితోన ఆత్మగౌరవంతోన వాళ్ళు బతకడం నేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు క్యాలెండర్లు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నారు, కానీ ప్రజల జీవన ప్రమాణాలు మారట్లేదు. దీనిపైన మీరేమంటారు? వాస్తవంగా ఏంటంటే, ప్రభుత్వము అంటే గతంలో ఎట్లుండేదంటే రాచరిక వ్యవస్థ ఉండేది. అంటే రాజులు పరిపాలించేవాళ్ళు. అంటే రాజు మంచోడైతే ప్రజలందరికీ కూడా మంచి జరిగేది. అయితే రాజు దుర్మార్గుడైతే ప్రజలందరినీ కూడా దోపిడీ చేసేవాడు. అయితే ఆ రాజరికం పోయింది. అంటే రాజు తలుసుకుంటే ఎవరైనా చంపొచ్చు, ఎవరైనా చేయొచ్చు అనేటువంటి అప్రజాస్వామిక పద్ధతులు ఉండేవి రాజరికంలో. తర్వాత పరిణామ క్రమంలో సమాజంలో మార్పులు వచ్చిన తర్వాత ప్రజల చైతన్యాన్ని బట్టి, పోరాటాలను బట్టి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఏమున్నది అని అంటే, ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఒక రాజ్యాంగం, ఒక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు జరిగింది. ఎందుకు అని అంటే, మన యొక్క రాజ్యం పరిపాలన ఇట్లుండాలి, ప్రజలు ఇట్లుండాలి, మన భూభాగం ఇది, మనం ఇట్లా పరిపాలించుకోవాలనేది ఒక దిశానిర్దేశం రాజ్యాంగం మనకు చూపించింది. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయితే ఈ పాలకులు పరిపాలించాలి. కానీ రాజ్యాంగంలో ఎంత మంచి విలువైనటువంటి సూచనలు, సలహాలు చూసినప్పటికీ, ప్రజా సంక్షేమం కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వస్తున్న పాలకులు ఎవరైతే ఉన్నారో, భారతదేశానికి వచ్చినటువంటి తప్పేందంటే, ప్రజాస్వామ్యంలో కూడా ఆనాటి రాజులుగా ఉన్నటువంటి రాజరికానికి సంబంధించినటువంటి అగ్రకులాల వాళ్ళే ప్రజాస్వామ్యంలో కూడా ప్రధానమంత్రి, మంత్రులు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రకులాల వాళ్ళ చేతిలోనే భారతదేశంలో ఉన్న పార్టీలలో మెజారిటీ పార్టీలు అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి.
పేదల చేతిలో ఉన్న పార్టీలు, చిన్న కులాల చేతిలో పార్టీలు ఉన్నా కానీ అవి పవర్లోకి రావడం లేదు. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ప్రభావంతో గవర్నమెంట్లకు వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చేటువంటి పన్నులు ఆదాయాన్ని తీసుకొని వాళ్ళందరూ ప్రజలకు ఖర్చు పెట్టకుండా ప్రజలకు అప్పులు చేసి ఆ వచ్చిన సంపాదన అంతా కూడా వాళ్ళు తరతరాలకు సరిపోయేటట్లుగా కుటుంబాలు దోచుకొని ఆ ప్రభుత్వాలు పరిపాలించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా దోచుకొని ప్రజలకు అప్పులు మిగిల్చిపోతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఏం మేలు జరగడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఇటు 7 తరాలు అటు 7 తరాలకి సరిపోయినంత సంపదను సంపాదించుకుంటున్న పరిస్థితిలో ప్రజలకి కనీసం 3 పూట్ల కడుపు నింపే పరిస్థితి లేదు. దీనిపైన మీరేం చెప్తారు? ఇక్కడ కావాల్సిందంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించుకునేది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి చాలా మంచి విస్తృతమైన అర్థం ఉంది, చాలా గొప్పది ప్రజాస్వామ్యం. కానీ ప్రజాస్వామ్యం చాటున ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు కావు. ప్రజాస్వామ్యం పేరు చెప్పి ప్రజలను దోచుకుంటున్నటువంటి ప్రభుత్వాలు. అంటే ఎట్లా దోచుకుంటున్నాయి? ఉదాహరణకు జిఎస్టీలు, విపరీతంగా జిఎస్టీలు వేసి ప్రజల మీద పన్నులు వసూలు చేస్తారు. విస్తృతంగా ప్రజల యొక్క మౌలిక అవసరాల మీద కూడా పన్నులు వేస్తారు. విలాసవంతమైనటువంటి వాటి మీద పన్నులు వేస్తే అది డబ్బులు ఆదాయ వర్గాల మీద పన్నులు వేస్తే నష్టం లేదు. కానీ పేద ప్రజలు కనీసం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక నూనె మీద, ఒక సబ్బు మీద, వాటి మీద కూడా నువ్వు ట్యాక్సులు వేస్తే ఆ ప్రజలందరి మీద వచ్చిన ట్యాక్సులు ఏం చేస్తున్నారు? ఆ ట్యాక్సులు తీసుకొని మళ్ళీ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి కదా, పెట్టడం లేదు. వసూలు చేసిన ట్యాక్సులన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతిలో వాళ్ళకి కమిషన్లు వచ్చే చోట, వాళ్ళకి ఆదాయం వచ్చేటువంటి చోట పెట్టుబడులు పెట్టి ఇండైరెక్ట్గా ప్రభుత్వం అంతా కూడా ఈ ప్రజల సొమ్మునంతా కూడా పరిపాలిస్తున్నటువంటి అధికారులు, లేదంటే మంత్రులు, లేదంటే ఈరోజు మనం ఈ మధ్య చూసినాం మనం ఏసీబీ సోదాలలో మరి జడ్జి లైన్లల్లో న్యాయం చెప్పే జడ్జి లైన్లల్లో బంగారు బిస్కెట్లు వెళ్తున్నాయి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇళ్లలో బిస్కెట్లు వెళ్తాయి. ఎట్లా వెళ్తున్నాయి ఇవి? అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వం నాయకులకు ఈ అధికారులకు మధ్య అండర్స్టాండింగ్, ఒప్పందం. నువ్వు దీని ఫైల్ మీద సంతకం పెడితే మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం, ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్పేసరికి వాళ్ళు అట్లా అండర్స్టాండింగ్లో. అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు. ఒకటి లెజిస్లేటివ్, అంటే మనల్ని పరిపాలించేటువంటి శాసన వ్యవస్థ. రెండవది ఈ పరిపాలనలో అధికారులుగా ఉండి పరిపాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏమంటారు? ఎగ్జిక్యూటివ్ అంటారు. తర్వాత మూడవది ఏంది? ఎక్కడన్నా ఈ ప్రభుత్వం అన్యాయం చేసినా, ఈ అధికారులు అన్యాయం చేసినా వాళ్ళ నుంచి ప్రజలకు న్యాయం జరగడం కోసం న్యాయ వ్యవస్థ ఉంది, జ్యుడిషియల్ ఉంది. ఆ అగ్రకులాలకు లేదంటే ధనవంతులకు అనుకూలంగా పేపర్లలో న్యూస్ ప్రింట్ చేస్తున్నాయి. ఛానల్స్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ప్రజలు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను పక్కకు పెట్టి ఇవన్నీ అబద్ధాల పేపర్లు, అబద్ధాల ఛానళ్ళు. ఏ పార్టీ అనుకూలంగా ఒక ఛానల్ ఉంటుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఒక పేపర్ ఉంటుంది. వాళ్ళ న్యూస్ వాళ్ళు బోగస్ న్యూస్ రాసుకుంటున్నారు. కాబట్టి ప్రజలు సోషల్ మీడియాను నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడు ఒక 50,000 బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత ఒక ఈఎంఐ పే చేయకపోతేనే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళు బడాబాబులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. 1,000 కోట్ల రూపాయలు మినహాయింపు ఇస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేటువంటిది బ్యాంకులను జాతీయకరణం చేయడం జరిగింది. అంటే ప్రైవేటుగా ఉన్నటువంటి బ్యాంకులను ఇందిరాగాంధీ పీరియడ్లో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అంటే ప్రజల కోసం ప్రభుత్వమే బ్యాంకులను పెట్టినటువంటి పరిస్థితి. క్రమంగా ప్రైవేటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రైవేట్ బ్యాంకులు కూడా పెరుగుతున్నాయి. అంటే ఈ ధనవంతులు వీళ్ళంతా పోయి డబ్బులు ఎక్కడ దాచుకుంటున్నారు అని అంటే ప్రైవేట్ బ్యాంకులలో పోయి దాచుకుంటున్నారు. తర్వాత ప్రజలు ఏం చేస్తున్నారు? తమ డబ్బును ప్రభుత్వ బ్యాంకులలో దాచుకుంటున్నారు. అయితే ప్రభుత్వ బ్యాంకులలో ఏదైనా లోన్ ఇస్తే రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి దాని పేరు మీద విపరీతంగా ప్రజలను ఒత్తిడి పెట్టి వాళ్ళతో డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రభుత్వ బ్యాంకుల నుంచి బోగస్ డాక్యుమెంట్స్ పెట్టి 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు ఈ వ్యాపారస్తులు. పరిశ్రమల పేరు మీద, ఉద్యానవనాల పేరు మీద, లేదంటే కంపెనీల పేరు మీద వాళ్ళు బోగస్ కంపెనీలు, బోగస్ రిజిస్ట్రేషన్ల పేరు మీద వాళ్ళు డబ్బులు క్లెయిమ్ చేసుకున్న తర్వాత మనకు చాలా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చినాయి. అంటే ఏమీ లేకుండా కూడా అప్పు శాంక్షన్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అప్పు కట్టలేదు.
కట్టలేదు కాబట్టి ఏం చేసింది ప్రభుత్వం అంటే ఎవరైతే అప్పు తీసుకున్నారో అప్పు తీసుకున్న వాళ్ళకు అంత అప్పు ఎట్లా ఇస్తున్నారో ఎలిజిబిలిటీ లేకుండా అంటే వాళ్లకు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పాలక వర్గాలైనటువంటి మంత్రులు ముఖ్యమంత్రులతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళ బినామీలు ఉంటారు, లేదంటే వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్లకు అప్పులు ఇప్పిస్తారు. మళ్ళీ రద్దు చేసేది కూడా ఎవరు? అయ్యో పాపం ఈ కంపెనీ పనిచేస్తలేదు కాబట్టి వీళ్ళకి నష్టం వచ్చింది కాబట్టి వీళ్ళకు ఇంత కాదు ఇంత అని చెప్పి వాళ్ళు ఉదాహరణకు 1000 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు జస్ట్ 100 కోట్లు మాత్రం కట్టగలుగుతారు, అంతకంటే ఎక్కువ కట్టలేరు అని చెప్పి వీళ్ళే కావాలని ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రుణాలను మాఫీ చేస్తారు. కానీ అదే రైతుకు రుణమాఫీ చేస్తున్నారా? అదే పేద ప్రజలకు రుణమాఫీ చేస్తున్నారా? ఒక అప్పు తీసుకున్నటువంటి ఒక డ్రైవర్, కారు డ్రైవర్ ఉన్నాడు ఉదాహరణకు, ఒక కారు కోసం డ్రైవర్ తీసుకుంటాడు అప్పు. తీసుకున్నటువంటి అప్పును వెంటనే కట్టాలంటే ఆ కారు డ్రైవర్కు కిరాయిలు రావాలి. కిరాయిలు వస్తే నెలంతా కిరాయిలు కొట్టి వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయాన్నే మనం బ్యాంకులకు అప్పు కట్టాలి. కానీ ఆ కారు డ్రైవర్కు కిరాయిలు దొరకడం లేదు, ఎందుకంటే నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోయి కార్లు నడిపేటువంటి డ్రైవర్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళకు ఆ కార్లు నడిపేటువంటి యజమానులకు ఏవైతే ఉంటారో వాళ్ళకి కిరాయిలు రావు. కిరాయిలు రానప్పుడు సొంత డబ్బుతోనే పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటు ఎన్నిసార్లు చేస్తారు? చెయ్యలేరు. ఇంకోటి సీజన్ వైజ్గానే వాటికి కిరాయిలు ఉంటాయి అన్నమాట. ఎప్పుడంటే అప్పుడు కిరాయిలు ఉండవు. ఇప్పుడు ఉదాహరణకు పెళ్లిళ్ళ సమయము, లేదంటే వర్షాలు కురుస్తున్నప్పుడు, విద్యా వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ఉంటాయి అన్నమాట. అట్లా కిరాయిలు దొరకని పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అప్పుల పాలైపోయి కట్టలేని పరిస్థితి వస్తే ఆ కార్లు గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా కొంచెం టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళకు తర్వాత రుణాలు మాఫీ చేయడమో లేకపోతే టైం ఇవ్వడమో చేస్తే నిరుద్యోగులకు కానీ రుణం తీసుకున్నటువంటి వాళ్ళకి పేదలకు మేలు జరుగుతుంది. కానీ బ్యాంకులు కానీ ఆర్థిక వ్యవస్థ కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కానీ సంక్షేమ రూపంగా సంక్షేమం దిశగా వ్యవస్థ నడవడం లేదు. ఎంతసేపు ఉన్నా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు మన దేశంలో నీరవ్ మోడీ కావచ్చు, లేదంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి రామరాజు గారు, సత్యం రామలింగరాజు ఉన్నారు ఆయన, తర్వాత ఇంకొంతమంది విజయ్ మాల్యా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్న సంపదను అప్పు తీసుకొని అది ఎగ్గొట్టి వేరే దేశాల్లో పోయి హాయిగా లగ్జరీ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు ఒత్తాసు పడుతున్నారంటే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా చేసిండ్రు కాబట్టి వాళ్ళు హాయిగా జాలీగా తిరుగుతున్నారు. కానీ పేదలు మాత్రం అప్పుల బ్యాంకు వాళ్ళు వచ్చి విపరీతంగా వాళ్ళని ఆత్మగౌరవం దెబ్బతీసి వాళ్ళని అవమానం చేస్తే ఉరి పోసుకొని చనిపోతున్నారు పేద ప్రజలు. ఇప్పుడు ఒక పెన్ను తయారు చేసి ఒక కంపెనీ పెన్ను తయారు చేస్తే ఆ పెన్ను ఏ రేటుకి అమ్మాలి అనేది మార్కెట్లో లాభాలు వస్తాయని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. రైతు పండించిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే లాస్ తప్ప లాభం ఉండట్లేదు. దీనిపైన మీరేమంటారు? అంటే పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఏంటంటే వాళ్ళకు నిర్దిష్టమైనటువంటి ఎక్స్పెన్సివ్ ఖర్చు ఎంత ఉందనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. తర్వాత ఆ వచ్చినటువంటి రా మెటీరియల్తోన ఎన్ని పెన్నులు తయారు చేయాలో ఏదో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. అది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే మిషనరీ వచ్చింది. బాగా మిషనరీ వచ్చిన తర్వాత చేతితోనే పనిచేసేటువంటిది తగ్గిపోయి మిషనరీ ఎక్కువ చేస్తుంది. అంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది వాళ్ళకు. అయినప్పటికీ కూడా వాళ్ళు నిర్దేశించి నాకు ఇంత రేటు కావాలని చెప్పేసి మార్కెట్లో పెట్టుకుంటారు. అది కంపెనీ లాస్ కానీ లేకపోతే పారిశ్రామిక యజమానులకు ఉన్నటువంటి స్వేచ్ఛ. కానీ రైతుకు ఆ స్వేచ్ఛ లేదు. ఎందుకంటే రైతు రెక్కల కష్టం చేస్తూ తననే కష్టపడి పనిచేస్తూ ఉన్న భూమిలో పంట పండించేటువంటి దానికోసం నీటి వసతి కావచ్చు, లేదంటే విత్తనాల సమస్య, తర్వాత పండించిన తర్వాత పంట పండుతున్నటువంటి క్రమంలో దాని యొక్క దిగుబడిని రక్షించుకోవాలి, వచ్చిన దిగుబడిని మళ్ళీ కాపాడుకోవాలి, స్టోర్ చేసుకున్న దాన్ని మళ్ళీ మార్కెట్కి తీసుకుపోయి అమ్మాలి. ఇన్ని కష్టాలు ఉంటాయి. అంటే సంవత్సరంలో 365 రోజులు రైతు కష్టపడి పనిచేస్తుంటాడు. కానీ అంత కష్టపడి పనిచేసినా కూడా తీసుకెళ్ళి మార్కెట్లో పెడితే నీ ధాన్యం బాలేదని, ఇది తేమత ఎక్కువ ఉందని, లేదంటే సరైనటువంటి క్వాలిటీ లేదని చెప్పేసి ఈ అమాయకమైనటువంటి రైతులను మోసం చేస్తున్నారు వ్యాపారస్తులు. అట్లా వ్యాపారం చేయడం వల్ల ఆ వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు అంటే రేటు కావాలని ఉద్దేశపూర్వకంగానే రేటు డౌన్ చేస్తున్నారు. వాళ్ళపైన వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నియమించిన అధికారులు వాళ్ళు ఈ వ్యాపారస్తుల ద్వారా కుమ్మక్కు కావడం వల్ల, లంచాలు తీసుకోవడం వల్ల ఏం చేస్తున్నారు, రైతులకు సరైనటువంటి న్యాయం చేయకుండా వ్యాపారస్తులతో లాలుచిపడి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటున్నారు అనమాట. అందువల్ల ఏం తెలియనటువంటి అమాయకమైన రైతులు ఏం చేస్తున్నారు, తప్పనిసరి పరిస్థితులలో ఎంతకో అంతకు అమ్ముతాడు రైతు. ఉదాహరణకు నేను కొన్ని చోట్ల గమనించాను, ఆ కేసులలో నేను కూడా కొన్ని సందర్భాలలో నేను చూశాను. అయితే రైతుల యొక్క పంట ఏదైతే ఉంటుందో వచ్చినటువంటి రైతు పంట స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకు స్టోర్స్ ఉండవు, గోడౌన్స్ ఉండవు.
వాస్తవంగా ప్రభుత్వము రైతుల పంట స్టోర్ చేసుకోవడానికే గోడౌన్లు పెడుతుంది, ఏది గంజీలు కానీ మార్కెట్ యార్డ్లల్లో. అయితే ఈ వ్యాపారస్తులు ఏం చేస్తారు, వాళ్ళ కొనుక్కున్న సరుకు తొందరగా బయటికి అమ్ముకునేటంత వరకు మంచి లాభాలు, అంటే బాంబే కానీ కలకత్తా కానీ అంతర్జాతీయ మార్కెట్లో మంచి రేట్ వచ్చేంత వరకు వాళ్ళ సరుకును సొంత గోడౌన్లలో పెట్టుకోరు, ఈ మార్కెట్ గోడౌన్లలో పెడతారు. అప్పుడు రైతుల యొక్క పంట తీసుకొచ్చి ఆడ పెట్టుకుందామంటే ఉండదు. అప్పుడు సడన్ వర్షం వచ్చింది అనుకో, తెచ్చిన ధాన్యం అంతా కూడా నీటిపాలు అయిపోతుంది. అట్లా రైతులు నష్టపోతున్నారు. తర్వాత నిజంగా కూడా సరైనటువంటి నిర్ధారణ చెయ్యరు పంటకు. అందుకే ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వం చేసిన నల్ల చట్టాలు వ్యవసాయం పైన, అందుకే ఢిల్లీలో రైతులు విపరీతంగా మినిమం కనీసం మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నారు. మినిమము పండినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వండి, ఇంత ఇవ్వండి కనీసం పెడితే దాని ప్రకారంగా రైతుకు బెనిఫిట్ జరుగుతుంది. అట్లా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా, తర్వాత దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఆ చుట్టూ ఉండేటువంటి బాగా పంటలు ఉండేటువంటి ఏరియా ఉంటే ఆ ఏరియాలో ఒక మంచి మార్కెట్ యార్డ్ ఉండాలి. అట్లా కాకుండా ఎక్కడనో దూరంగా పోయి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తే రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అట్లా రైతుకు ఎక్కడ చూసినా కానీ దోపిడీ అనేటువంటిది జరుగుతుంది అనమాట. రైతు పంట వండకపోవడం వల్ల నష్టపోయేది ఆయన్నే, రేటు దోపిడీ చేస్తే నష్టపోయేది రైతే. కాబట్టి ఈ రకంగా రైతులను ఎందుకు దోపిడీ చేస్తున్నారు అని అంటే, ఈ ప్రభుత్వాలలో ఉండేటువంటి నాయకులు మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైతుల పక్షపాతంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే, రైతుల పక్షపాతంగా ఉండేటట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే రైతులకు కనీసం మద్దతు ధర ప్రకటిస్తారు, రైతుల ధాన్యాన్ని తొందరగా సేకరిస్తారు, తీసుకొని వాటిని మళ్ళీ పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అట్లా చేయడం లేదు. చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, చేసినట్లుగా నటన చేస్తున్నారు అంతే తప్పిస్తే చేయాల్సినంతగా రైతులకు చేయరు. ఇప్పుడు ఎప్పుడో వర్షం పడుతుంటే నీవు దాని మీద ధాన్యం మీద కప్పడానికి తాడ్పరాలకి యాండ్ సంచులు యాండ్ వెతకడం కాదు, ఒక ప్రణాళిక ఉండాలి. వ్యవసాయంలో మొత్తము ఒక జిల్లాను యూనిట్గా తీసుకుంటే ఆ జిల్లాలో ఎంత పంట పండుతుంది, ఆ పంటకు ఎన్ని సంచులు బ్యాగులు కావాలి, లేదంటే ఈ పంట పండితే మనం ఎంత కనీస మద్దతు ధరకు ఎంతకు తీసుకోవాలి, ఇదంతా కూడా ప్రభుత్వం అనేది ఒక రైతు సంక్షేమ ప్రభుత్వం రావాలి, వస్తే జరుగుతుంది. అట్లా కాకుండా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటున్నారో, ఎవరైతే ప్రధానమంత్రులు ఉంటున్నారో వీళ్ళు కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలంగా ఉండేటువంటి పద్ధతిలో వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. కార్పొరేట్ అంటే ఉదాహరణకు ఒక చిన్న రైతు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు పని చేసుకునేటువంటి రైతుకు ఎక్కువ లాభాలు రావు. అందువల్ల ఏంటంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి చట్టాలు చేయాలి. అట్లా చేయకుండా రైతులు మెల్లగా దివాలు తీసి, రైతులు రుణమాఫీ కాకుండా, లేదంటే రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అప్పుల పాలైపోతే రైతులు క్రాప్ హాలిడే, కొన్ని చోట్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకుంటారు, అంటే మేము పండించము అని. ఎప్పుడైతే ఇట్లా క్రాప్ హాలిడే సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే, కార్పొరేట్ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు వస్తారు, విపరీతమైనటువంటి 1000 ఎకరాల భూములను కొనుక్కొని రైతులతో మొత్తం కార్పొరేట్ వ్యవసాయం చేయాలి భారతదేశ వ్యాప్తంగా అనేటువంటి ఒక ఆలోచన ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కుట్రలు భారతదేశంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం మంచి నీళ్లు వనరులు ఉన్నటువంటి దేశం, మంచి భూభాగం, మంచి భూములు, మంచి పంట పండేటువంటి ఎర్రమట్టి భూములు, నల్లమట్టి భూములు ఉన్నటువంటి దేశం, గొప్ప నైసర్గిక స్వరూపం ఉంది మన భారతదేశంలో. అట్లాంటిది నిజంగా కూడా ఈ ప్రభుత్వాలు చేయాలనుకుంటే రైతులు అద్భుతమైనటువంటి పంట పండించగలరు, ప్రపంచ ధాన్యాగారం అవుతుంది భారతదేశం. కానీ అట్లాంటి పాలసీలు చేయటం లేదు. చేయకుండా కార్పొరేటు శక్తులకు, ప్రపంచంలో ఉండేటువంటి కార్పొరేట్ శక్తులకు, ఉదాహరణకు ఏదో ఒక దేశంతోనే ఒప్పందం చేసుకుంటారు, ఆ దేశం యొక్క సరుకులు మన దేశంలోకి వచ్చి ఉంటున్నాయి, వాళ్లకు ట్యాక్సులు తక్కువ చేస్తారు. ట్యాక్సులు తక్కువ చేయడం వల్ల మొత్తం విపరీతంగా గోధుమలు మన దేశానికి వచ్చేస్తాయి. కానీ మన దేశంలో వండినటువంటి గోధుమలు మాత్రం వేరే దేశాలకు ఎగుమతి చేయాలంటే ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నారు. అంటే ప్రపంచ వర్తకంలో, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కొన్ని ఒప్పందాలు, వ్యాపార ఒప్పందాలు జరిగి కొన్ని దేశాలకు అనుకూలంగా, అంటే ప్రపంచంలో కూడా ధనిక దేశాలకు అనుకూలంగా పాలసీలు రూపొందుతున్నాయి. అందుకని ఈ పేద దేశాల వాళ్ళు, లేదంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల వాళ్ళు ఏం డామినేట్ చేయలేని పరిస్థితిలో కార్పొరేట్ వ్యవసాయానికి కార్పెట్ పరుస్తున్నారు. పరచడం వల్ల పేద రైతుల యొక్క స్థితిలు రోజు రోజుకు దిగజారిపోతున్నవి. ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంది, దానికి ఒక మంత్రి కూడా ఉన్నాడు. అయినప్పటికీ తెలంగాణ ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణలో ఇన్ని వేల హెక్టార్లలో ఈ పంటలు వేస్తారనేది తెలంగాణ వారి దగ్గర, మంత్రి దగ్గర డీటెయిల్స్ ఉండాలి. కానీ యూరియా కూడా అందుబాటులో లేక చెప్పులు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాన్ని మీరేమంటారు? అంటే వీళ్ళు మొదటి నుంచి ఏంటంటే
ప్రభుత్వం ఏం చేయాలంటే మన భారతదేశంలో ఒక 3 రకాల పంటలు పండుతాయి. ప్రధానంగా మెట్ట పంటలు, అంటే వర్షం మీద ఆధారపడి పండేటువంటి పంటలు మెట్ట పంటలు ఉంటాయి. అవి చిరుధాన్యాలు పండుతాయి ఎక్కువ. తర్వాత ప్రజల యొక్క అవసరాలకు పండేటువంటి, తినడానికి కనీస అవసరాలకు, భోజన అవసరాలకు ఉండేటువంటి పంటలు ఒకవైపు ఆహార పంటలు అనమాట అవి. తర్వాత వ్యాపార పంటలు. ఈ వ్యాపార పంటలకు ఏముంటుంది అంటే వ్యాపారానికి సరిపోయినటువంటి వ్యవసాయం చేస్తుంటారు అనమాట. అంటే ఉదాహరణకు పత్తి కావచ్చు, లేదంటే నూనె గింజలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నూనె తీసి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ప్రభుత్వం ఏం చేయాలంటే తెలంగాణను ఒక యూనిట్గా తీసుకుంటే తెలంగాణలో ఉండేటువంటి భూభాగంలో ఏ మట్టిలో ఏ రకమైన పంటలు పండుతాయి, తర్వాత నీళ్లు లేకుండా వర్షాధార పంటలు, మెట్ట పంటలు ఏవి, అక్కడ ఏమేమి రైతుకు సహకారం చేయాలి, లేదంటే ఆహార పంటలకు ఏ రకంగా మనం ఎందుకంటే ఆహార భద్రత అవసరం, ప్రజలు బతకాలి కదా. కాబట్టి ఆహార పంటలకు సరిపోయిన ప్రణాళిక రూపొందించాలి, వ్యాపార పంటలకు సరిపోయినటువంటి పద్ధతిలో రూపొందించి వ్యాపార పంటలకు సహకరిస్తే రైతుకు మంచిగా లాభం వస్తే అదే వ్యాపార పంటల ద్వారా ప్రభుత్వమే వ్యాపారం చేయొచ్చు, ఇతర దేశాలకు అమ్మొచ్చు తీసుకొని. అట్లా ప్రభుత్వము రైతు సంక్షేమ విధానాలు అనుసరిస్తే ఇటు రైతు బాగుపడతాడు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతో బడ్జెట్కు డబ్బు జమ అవుతుంది. అట్లా చేయకుండా ఏం చేస్తున్నారు, ఏదో రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. విదేశీ ఒత్తిడి కావచ్చు, ఈ దేశంలో ఉండే గుత్త పెట్టుబడిదారులు, ఈ వ్యాపారం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూస్తున్నారు, ఏది మన రిలయన్స్ చూస్తున్నారు, రిలయన్స్ మార్ట్లు వస్తున్నాయి. రిలయన్స్ మార్ట్లు ఏమొస్తాయి అంటే మునక్కాయలు, టమాటాలు, వాటితో సహా కార్పొరేట్ మార్కెట్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, కార్పొరేట్లు వాళ్ళు రేట్లు డిసైడ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు. ఈ కార్పొరేట్లు కూడా భూమితో వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి, పంటలు పండిస్తున్నారు. కాబట్టి భూమిని కార్పొరేట్ల చేతికి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది క్రమంగా. అట్లా కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు ఉండటం వల్ల మన సామాన్య రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాక వాళ్ళకి అవసరానికి ఇంత మందులు ఇవ్వాలి, యూరియా ఇంత ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వాలకు. ఉంటే దాని ప్రణాళిక చేస్తారు, ప్రణాళికాబద్ధంగా. ఇప్పుడు రేపు వర్షాకాలం రాబోతుంది అంటే ఎండాకాలంకు ముందే పంటలు కోసిన తర్వాతనే ముందే ప్రణాళిక వేసుకొని వ్యవసాయ శాఖ వాళ్ళు ఈ మొత్తం భూభాగం ఎంత ఉంది, ఆహార పంటలు ఎంత, లేదంటే వ్యాపార పంటలు ఎంత, వేటికి ఏ రకమైన వనరులు మనకు అవసరము, యూరియా ఎంత అవసరము, పిండి దానికి కావాల్సినటువంటి అడుగుపిండి ఎంత అవసరము, ఇట్లాంటివన్నీ కూడా రైతులతో రైతు సదస్సులు పెట్టి వాళ్ళ అవసరాలను ముందే తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రభుత్వం చెయ్యాలి. అంటే రైతు పక్షపాతమైన విధానాలు ఉంటే సక్సెస్ అవుతుంది. లేకపోతే యూరియా కార్డుకి వచ్చిన వాళ్ళు యూరియా కార్డునే ఉండే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి రైతులు. ఇప్పుడు కార్మికుల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక యూనిట్తో ప్రస్థానం మొదలుపెట్టి 5 సంవత్సరాల కల్లా 5 యూనిట్లకి పెరుగుతున్నటువంటి సంస్థలు కార్మికుల జీవితాలు మాత్రం ఆ రేంజ్లో ముందుకెళ్ళట్లేదు. దానిపైన మీరేమంటారు? కార్మికులు అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది, కార్మికులు అనే పేరు ఎట్లా వచ్చిందంటే వాళ్ళు కర్మ అంటే పని, అంటే కర్రము, చేతులు. ఈ చేతి ద్వారా అంటే వాళ్ళకు రెక్కలు తప్ప వేరే ఆస్తులు ఉండవు కార్మికులకు. అంటే ఈ చేతుల ద్వారా, ఈ కర్రముల ద్వారా వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళు కార్మికులు అని చెప్పి మనం అంటాం. అట్లాంటి కార్మికులకు వేరే ఆధారం ఉండదు, వాళ్ళు పోయి పని చేసుకుంటేనే వాళ్ళకు పొట్ట గడుస్తుంది, లేకపోతే గడవదు. అంటే నిరుపేదలు కార్మికులు అంటే ఎవరు, ఎలాంటి ఆస్తి లేనటువంటి నిరుపేదలు వాళ్ళు. అట్లాంటి కార్మికులు విధి లేని పరిస్థితుల్లో పరిశ్రమలో పనిచేయడానికి సిద్ధమై వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఈ కార్మికులు గతం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎట్లా చేస్తారు. కార్మికులను 2 రకాలుగా దోపిడీ చేస్తారు. వాళ్లకు సమయాన్ని పెంచడం, అంటే ఎక్కువ సమయం పని చేయించుకోవడం ద్వారా ఒకటి దోపిడీ చేయడం. తర్వాత చేస్తున్న పని కూడా సరైన వేతనం ఇవ్వకపోవడం, అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదు. ఈక్వల్ ఏదైతే శ్రమకు తగినటువంటి వేతనం ఇవ్వడం లేదు కాబట్టి దోపిడీ జరుగుతుంది. అట్లా దోపిడీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక కంపెనీ పెట్టినటువంటి కంపెనీ యజమాని 10 కంపెనీలకు విస్తరిస్తాడు, కానీ కార్మికుడు మాత్రము అదే జీవితము, అదే జీవన ప్రమాణాలు, కనీసం ఒక ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి కార్మికులకు ఉంటుందన్నమాట. ఇది కారణం ఏంటి అంటే సరైనటువంటి కార్మిక విధానాలు, భారతదేశంలో కార్మిక పరమైనటువంటి విధానాలు, కంపెనీ చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికుల పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.